నమస్తే. మనం ప్రస్తుతం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. సంక్రాంతి సంబరాలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలై ఇటు తెలంగాణలో కైట్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో దాదాపు మనం చూసుకోవచ్చు చాలా రకాల బాహుబలి కైట్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనం అక్కడ కూడా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఎందుకంటే కైట్ ఫెస్టివల్లో విదేశాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పాడి పంటలు, గంగిరెద్దులు, ఇంటి ముందు ముగ్గులు, అప్పుడే మన చేతికొచ్చిన పంటలే గుర్తొస్తాయి. అటు తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే సంక్రాంతికి కైట్ ఫెస్టివల్. కైట్ ఫెస్టివల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్లో విదేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క పతంగులను ఎగరవేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. రకరకాలుగా బాహుబలి చూస్తేనే భయంకరంగా ఉన్న పరిస్థితి. మన ఆకాశంలో చూస్తే చాలా రకాల, ఒకటే సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్లో కోళ్ళ కొట్లాట పెడతారు, తెలంగాణలో కైట్ల కొట్లాట పెడతారు. తేడా అంతే. అక్కడనేమో కోళ్ళను కొట్లాడుకోవాలని కొట్లాట పెడతారు, ఇక్కడనేమో కైట్ల కొట్లాట పెడతారు, అంతే, ఏం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి అయిన పండుగ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా పెరేడ్ గ్రౌండ్స్లో చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో అక్కడ బారికేడ్స్ పెట్టిండ్రు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడ కైట్ ఫెస్టివల్ను చూడడానికి వస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. ప్రముఖ నాయకులు, రాజకీయవేత్తలు కానీ చాలామంది వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చూడడానికి వ్యూవర్స్ బాహుబలి చూస్తేనే భయంకరంగా ఉంటాయి ఇక్కడ కైట్స్. అటు గబ్బిలం కైట్స్ ఉన్నాయి, తర్వాత ఎలుగుబంటి కైట్స్ ఉన్నాయి, రకరకాల జంతువుల కైట్స్ గాల్లో ఎగురుతుంటే చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు మనం. విదేశీయులు వీళ్ళు ప్రత్యేకంగా హనుమంతుని చేతిలో ఉన్నటువంటి ఆ గదను కూడా ఎగురేస్తున్న పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా అటు సెలవులలో గ్రామాలకు పోయిన ప్రజలు కానీ, ఇక్కడ నగరాల్లో ఉండే ప్రజలు కానీ కైట్ ఫెస్టివల్ను చాలా ఆహ్లాదంగా వీక్షిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ కార్యక్రమం దాదాపు సాయంత్రం వరకు జరుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనం కోళ్ళ పందాలు చాలా ప్రత్యేకించి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోళ్ళ పందాలను చూడడానికనే వెళ్తారు. దాదాపు నగరం నుంచి వేరే నగరాల్లో ఉన్న వాళ్ళు కూడా కోళ్ళ పందాలను, ఆ పండుగను ఆస్వాదించడానికి పోతారు. అదేవిధంగా ఇక్కడ కైట్ ఫెస్టివల్ను పెరేడ్ గ్రౌండ్స్లో వీక్షించడానికి చాలామంది వస్తారు. అక్కడ వాళ్ళకు కోళ్ళ పందాలు ఎంత ముఖ్యమో ఇక్కడ కైట్ ఫెస్టివల్ అంతే ముఖ్యం. కాబట్టి ఇక్కడ ఈ పండుగను మనం చాలా గ్రాండ్గా చేస్తున్నారని చెప్పుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా. ఇక్కడనేమో దారాలు చుట్టుకొని ఆ కైట్ల కొట్లాట పెట్టి ఆ కైట్లను చంపేస్తారు, అంటే కిందేస్తారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కోళ్ళ కొట్లాట పెట్టి కోళ్ళను చంపేస్తారు, అంతే తేడా. ఇక మనం చూసుకుంటే చాలా గ్రాండ్గా జరుగుతున్నట్లు కనిపిస్తుంది మనకు. అక్కడ భద్రతా సిబ్బంది కానీ, పోలీసులు కానీ, అక్కడ ప్రేక్షకులు కూర్చోవడానికి టెంట్లు ఉన్నాయి, తినుబండారాలు, వాటర్ కానీ మంచి ఫెసిలిటీసే చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. బందోబస్తు కూడా ఉంది, అటు ఫైర్ ఇంజిన్ కూడా ఉంది, అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఏ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా త్వరగానే స్పందించడానికి ప్రభుత్వం చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. మనం చూసుకుంటే అక్కడ విజువల్స్లో మనం చూడవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా LED స్క్రీన్ పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ జానపద గేయాలు, కొన్ని కల్చరల్ సాంగ్స్ కూడా పాడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉన్నాయి, చూస్తేనే భయం అనిపిస్తుంది. ఆ ఎలుగుబంటిని చూస్తే దర్శకునే పరిస్థితే ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎవరన్నా ఈ వీక్షించడానికి వస్తే చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక మనం చూసుకుంటే మ్యూజిక్ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రేక్షకులు కూడా మెల్లిగా వస్తున్నారు. ఏవైతే ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో పెడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొన్ననే మనం చూసినాం సందే థియేటర్ కాడ జరిగినటువంటి ఆ సంఘటనలో రేవతి మృతి చెందిన కారణంగా ప్రభుత్వం కూడా చాలా అలర్ట్గా ఉంది, చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ప్రజలు వెళ్ళాలి, ఎక్కడ ఎంట్రీ ఉంది, ఎక్కడ ఎగ్జిట్ ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తొక్కిసలాటలు కానీ ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గత సంఘటనల వల్ల పాఠాలు నేర్చుకొని
చాలా పటిష్టంగా పోలీసు వాళ్ళు కూడా ఎంతోమంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి పంపించాలి, పర్మిషన్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. అంటే ప్రభుత్వం పటిష్టంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకుంటుందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దొడ్బళ్ళాపుర బెంగళూరు. ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది. ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ ఇయర్ దిస్ ఫెస్టివల్. ఎస్, ఇది మీరు ప్రత్యేకంగా ఎగరవేశారా ఇది? యా, దిస్ ఇస్ ఎ మినియేచర్ కైట్, లో వింగ్ కైట్. యా, ప్రభుత్వం ఏర్పాటు ఎట్లా చేసింది ప్రభుత్వం ఇక్కడ? చాలా బాగుంటుంది. పోలీసు సెక్యూరిటీ అంతా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ కమింగ్ ఇయర్. సెక్యూరిటీ అంతా అండ్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఫ్రమ్ ద టూరిజం డిపార్ట్మెంట్. ఎస్, ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కదా. ఎస్, ఐ యూస్ టు కమ్. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఫెస్టివల్ ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి తేడా? చాలా బాగుంది. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. It feels like it's so difficult, but it is in the form of like how the wind is blowing. So it is actually fun. It's my first experience, and he is the one who's doing this, and he's from Sweden, and yeah, it's nice. Every year is that? No, I'm first year ISM, so it's my first experience actually. జగిత్యాల నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చారా? నేను వచ్చిన కేవలం ఈ జూన్ దీన్ని చూడటానికే వచ్చాను. చాలా రోజులు నడుస్తుంది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అని చూడటానికే వస్తున్నా ప్రత్యేకంగా. మరి ఎట్లుంది? బాగా ఇప్పుడు ఇంకా స్టార్ట్, ఇప్పుడు 3 గంటల కట్ కాదు సార్ అధికారికంగా స్టార్ట్. ఇప్పుడు కొద్దిగా చూస్తున్నా చాలా మంది వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి వాళ్ళు వస్తారంటారు. మన జూపర్ కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు వస్తానంటారు. మరి ఇప్పటివరకు రాలేదు. అంటే ఇప్పుడు నీ కైట్ సీజన్ నీకు వచ్చినావా? ప్రత్యేకంగా చూడటానికి వచ్చాను. జగిత్యాల నుండి వచ్చాను. మీ పేరు? నా పేరు మహేందర్. మరి ఎట్లున్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. బందోబస్తు బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఇంటర్నేషనల్ ఫారినర్స్ కూడా చాలా కొందరు వచ్చారు. చూస్తున్నాం అక్కడక్కడ ఉన్నారు. లోపల కూడా ఉండవచ్చు. కైట్స్ వల్ల ఏ కైట్స్ మీకు బాగా మంచిగా అనిపిస్తుంది? అంటే మంచిగా ఏది అనిపిస్తుంది? కైట్స్ అంటే అది బాగానే ఉంది సార్. దాని చూస్తే భయం అవుతుందా? భయమేముంది కానీ బాగుంది. నైట్ అయితే అగపడదు, అది నైట్ కనిపించదు. ఇది బాగానే ఉంది. ఇది లేదు సార్, ఇప్పుడే వచ్చానా. అంటే ప్రతి ఇయర్ రాలేదు, మరి ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడే ఎందుకు వచ్చా అంటే వస్తా అనుకుంటా ఇవాళ వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి అక్కడనే పండుగ ఉంటుంది కదా సార్. వచ్చా ఒక్కసారి చూద్దామని. ఎప్పటి వరకు ఉంటావు మరి? రేపు వెళ్ళిపోతా. మరి మీ ఊర్లో మీ జగిత్యాల బాగానే ఆడతారా? అక్కడక్కడ చిన్న పిల్లలు ఆడతారు. చిన్న పిల్లలు ఎక్కువ శాతం ఆడతారు. ఎట్లా అనిపిస్తుంది అనుభూతి మరి? ఏమో సార్, చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. కంటిన్యూ ఎల్లకాలం సాగాలని అనుకుంటున్నా. చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు. చాలా జనాలు కూడా వస్తుంటాయి కావచ్చు. చలికాలం ఉంటుంది కదా సార్. ఎప్పుడు ఇది బాగానే జరుగుతుంది. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈ రోజు ఇంతకు ముందే వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగుంది. లాస్ట్ ఇయర్ ఏర్పాట్లకి ఇప్పుడు ఏర్పాట్లకి అంతే ఉన్నాయి, ఇంచుమించు బాగానే ఉంది. అప్పుడు ఇప్పుడు అంతే ఏది నచ్చింది బాగా? ఎక్కువ అది పెద్దది నచ్చింది. ఎలుగుబంటి బాగుంది. భయంకరం కూడా చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా వస్తాడు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, హ్యాపీగా ఉంది. హైదరాబాద్ అన్న, ఇక్కడ లోకల్. ప్రతి ఇయర్ వస్తున్నా? ఎవ్రీ ఇయర్ వస్తాం అన్న. లాస్ట్ 2 years నుంచి వస్తున్నాం. బాగుంటాయి ఇక్కడ. ఏది మీకు నచ్చింది బాగా? నేను వెయిటేజ్ ఆ చింపాంజీ ఒకటి బాగుంది. ఆ సూపర్ మ్యాన్ కోసం వెయిటింగ్ అన్న. అందరు బాగుంది. కానీ పెద్ద కూడా ఉంది అన్న, చాలా పెద్ద ఉంది, సూపర్ ఉంది. బాగుందన్న. ప్రతి ఇయర్ వస్తాం. 3 years నుంచి వస్తున్నాం. బాగుందన్న. ఈసారి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం ఎవ్రీ టైము వేరే వాళ్ళని కామన్ మ్యాన్ కూడా ఎగిరేనిచ్చేవాళ్ళు, కానీ ఈసారి లేదు.
పర్మిషన్ లేదు అని అంటున్నారు. బట్ ఏంటంటే ఇక బాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఈ పక్కనే బ్రిడ్జ్ ఉండడం వల్ల కూడా కొంచెం ఈ వీటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే అందుకని ఈ ఎగిరేని ఇస్తలేరని అనుకుంటున్నాం మేము. అంటే అది మాంజా ప్రాబ్లం ఏదో అంటారు అన్న దానికోసం. అండ్ ఇది కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే మంచిదే అన్న, యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి అందరికి కట్ అయిపోతుంది. అండ్ ఇది కూడా ఫ్లైఓవర్ ఈడనే ఉంది కదా, మళ్ళీ ఈజీగా కట్ అవుతుంది అందరికి. ఇంటి మీద అయితే ఓకే, అందరూ ఇట్లా నార్మల్ మాంజా సాదా దారంతో వేయండి. అన్ని నచ్చినాయి. బాగా నచ్చిందంటే పాము కైట్ గణేష్. ఏ అంకుల్ మధ్య వెళ్ళిపోతా. విశాల బజార్ లేదు ఫస్ట్ టైం. ఎందుకు మరి ఇప్పుడే రావాల్సి వచ్చింది? ఇంత ముందుకు ఎందుకు రాలేదు? చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాము, ఇప్పుడు వీలైంది మాకు రావడం. నచ్చింది మీకు బాగా? అన్నీ బాగున్నాయి. బాగా నచ్చింది ఏది? అన్నీ బాగున్నాయండి, ఒకటని కదా. ఎట్లా ఉన్నాయి మరి ఏర్పాట్లు? అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. చెప్పండి బ్రో, ఎట్లా ఉంది? నేను ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. సో ఏర్పాట్లు అయితే అన్నీ బాగున్నాయి. ప్లస్ కైట్స్ కూడా అన్ని వెరైటీ పెట్టిరు చాలా. సో ఇంకోటి అన్ని కైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మీకు ఏది నచ్చింది మరి బాగా? అన్నీ అన్నీ ఒకటి మించి ఇంకోటి ఉంది, అన్ని వెరైటీ ఉన్నాయి. సో అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రిసాల బజార్ నుంచి వచ్చినాం. మేము కైట్ ఫెస్టివల్ ఎట్లుంది? కైట్ ఫెస్టివల్ బాగుంది. ఇక్కడికి వస్తే ఎంజాయ్గా అనిపిస్తున్నది. ఓకే, మరి ఏది నచ్చింది మీకు? ఏం నచ్చింది? ఒకటి మించింది ఒకటి, అన్ని కష్టపడి చేసినాయి మంచిగా వాళ్ళు. ఎట్లా ఏర్పాట్లు ఎట్లున్నాయి? పోలీసు వాళ్ళు, ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని బాగానే కనిపిస్తుంది. బాగానే ఉన్నాయి. బాగానే ఇంకా ప్రమాదాలు జరగకుండా అదే ఇప్పుడే ఇవాళనే స్టార్ట్ అయింది ఏమో. ఇవాళ ఒక్కరోజేనా? 3 రోజులని చెప్పారు కదా. అంటే ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి వేరే వాళ్ళు ఎవరెవరో వస్తారు. ఇవాళ ఒక్కరోజేనా? ఇది బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి. ఇంకా పబ్లిక్ సాయంకాలం వరకు ఇంకా బాగా వస్తుండొచ్చు. రేపు కూడా ఉంటుంది కదా, బాగానే ఉంది.